అందరికీ నమస్తే అన్న. నిన్న మనము మన పుల్లయ్య అన్నవి ఈ చీటీలు పోయినాయని చెప్పేసి ఒక వీడియో అయితే పెట్టినాం. అంటే ఇట్లా శస్త్ర సూపర్ మార్కెట్ పక్కన ఎక్సెల్లో పొరపాటున ఈయన బండిలో పెట్టడంలో సేమ్ అలాంటి ఎక్సెల్ ఉంది కదా, ఆయనదే అనుకుని అందులో పెట్టడం వల్ల మిస్ అయినాయి. దీని వాల్యూ దగ్గర 10 లక్షల వాల్యూ చేస్తుందని చెప్పేసి మన వీడియో పెట్టిన ఇంకా 24 గంటలు కూడా పూర్తి కాలే. సో సోషల్ మీడియా పవర్ ఎట్లా ఉంటుందో ఒకసారి చూసినారు కదా. సో మనోళ్ళు మన పులివెందుల్లోనే చెక్ చేసుకొని వేరే అన్న అది ఎక్కడన్నా ఆయన చెక్ చేసుకునేది నలంద స్కూల్ కాడ వాటర్ ప్లాంట్. సో నలంద స్కూల్ దగ్గర అన్న ఇప్పుడు మనం చెప్పినాం కదా, సేమ్ ఇలాంటి ఎక్సెల్లో మన పులివెందులో ఎవరైనా ఉంటే కానీ ఒకసారి చూడండి. ముందర ట్యాంక్ కవర్ దగ్గరే ఉంటాయని చెప్తే అన్న చూసుకొని అరే మన మంచి అంటే ఈయన ఆల్రెడీ తెలుసు అంట ఆయనకు, పుల్లయ్య అన్న మాలో పులివెందులో ఇట్లా డబ్బులన్నీ కలెక్షన్ చేస్తున్నారు తెలుసు అని చెప్పేసి ఫోన్ చేసి ఈ చీటీలు ఇవే అవి ఇచ్చినారంట. సో ఇచ్చిన వెంటనే అన్న వాళ్ళు ఫోన్ చేశారు, అన్న ఇట్లా ఇచ్చినారన్నా అని చెప్పేసి. అన్న ఆయన నీకు నిన్న ఎన్ని గంటలకు ఇచ్చినారన్నా? పెట్టినాక ఒక గంట 10 నిమిషాలకి ఇచ్చేసినాడు అన్న. 7:30 కల్లా ఇచ్చారు. అంటే ఆయన తెలుసా మీకు ముందే? తెలుసు, ఆయన అంటే నాకు బాగా క్లోజ్ ఆయన అన్న. సో అన్నోళ్ళు దగ్గర 10 రోజుల నుంచి ప్రయత్నిస్తారు, అన్ని విధాలా ప్రయత్నిస్తారు. కానీ సీసీ కెమెరాలో మన వాళ్ళు కామెంట్ వాళ్ళు అడుగుతున్నారు, సీసీ కెమెరాలు చూడండి, ఎక్సెల్ నెంబర్ అక్కడ మన ఆర్టీఓ దగ్గర కనుక్కోండి అది అని చెప్పేసి. నా సీసీ కెమెరాలు చెక్ చేసినారు, ఎక్కడ క్లారిటీగా కనిపించలేదు. మన ఎక్సెల్ మన పులివెందుల షోరూంలో ఎన్ని ఎక్సెల్లు తీసుకున్నారని చెప్పేసి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్లు తీసుకొని ఫోన్ చేసినారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా దొరకలేదు. మన సోషల్ మీడియా ద్వారా ఇట్లా వీడియో పెట్టడం వల్ల సో ఇవాళ అయితే దొరికింది. మనల్ని ఇంతగా సపోర్ట్ చేసిన వాళ్ళకు, మన వీడియోని షేర్ చేసినందుకు, అలాగే మన టీం వాళ్ళు మన వాళ్ళు కూడా మన ఫ్రెండ్స్ అందరికీ పర్సనల్గా షేర్ చేసినారు. వాళ్ళకు మన ఇన్స్టాగ్రామ్లో పులివెందుల 14.5 నేచరు మన మనీ కానీ అలాగే నవీన్ కానీ వాళ్ళకు మన సోషల్ మీడియాలో మనం చూస్తూ షేర్ చేసిన వాళ్ళకు అందరికీ కృతజ్ఞతలు ఉన్నా. అంటే వీడియోని షేర్ చేసి ఈ స్లిప్పులు దొరికేదానికి సహాయపడినందుకు. ఏం పట్టా మాట్లాడినా మంచి వాళ్ళకి ఎప్పుడు మంచిగా జరుగుతుంది. పుల్లయ్య నాకు తెలిసి చాలా మంచోడు, కష్టపడి వ్యాపారం చేసుకొని బతుకునేవాడు కాబట్టి దేవుడు అతనికి అయితే మోసం చేయలే. సోషల్ మీడియా పవర్ చూసినారు కదా, సోషల్ మీడియాను మనం మంచిగా వాడుకుందాం. మంచిగా వాడుకుంటే ఎన్నో మంచి పనులు చేయొచ్చు. మా పులివెందుల హరి టీం తరఫున ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవి ఇతనికి 10 లక్షల రూపాయల ఏమంటారు చీటీలు దక్కడం అనేది మాకైతే చాలా సంతోషంగా ఉంది. దానికి మనం అమౌంట్ ప్రైజ్ అదే తెచ్చిచ్చిన వాళ్ళకు ఇచ్చామని చెప్పినావు కదా, ఆయన మాకేమొద్దు, నాకు అవసరం లేదు, నా పేరు కూడా చెప్పొద్దు అన్నాడు కాబట్టి ఆయన పేరు కూడా చెప్పడం లేదు ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. సో ఎందుకంటే ఆయన చాలా పెద్ద మనిషి, అంటే ఆయన సరుకులు తీసుకోవడానికి అక్కడ వచ్చి ఆయన దాంట్లో ఈయన పెట్టడం వల్ల పొరపాటున వెళ్ళిపోయి చూసుకొని మన వీడియో చూసుకొని ఆయన ముందర ఎక్సెల్లో ఉండాలి లేదని చూసుకుంటే ఉన్నాయంట. కాబట్టి అట్లా చూసుకోవడం వల్ల ఇచ్చినాడు. కాబట్టి నేను వీడియోలోకి రావద్దు అని చెప్పేసి ఆయన రాలేదు, పిలిచినా కూడా అన్న దొరికినందుకు కూడా అన్న డబ్బులు ఇస్తామన్నారంట. అయ్యన్న ఆయన తీసుకున్నారు? లేదు పుల్లయ్య, నువ్వు మావానివే, నువ్వు చాలా కష్టపడి ఇట్లా చేస్తా ఉంటావు, అవసరం లేదు పుల్లయ్య అని చెప్పేసి. సో అంత పెద్ద మనసుకు అంత పెద్ద ఆయనకు కూడా ఈ చీటీలు ఇచ్చినందుకు కూడా కృతజ్ఞతలు. రావేంద్ర నా మాట్లాడినా చాలామంది మేము వీడియోలు చేస్తే కింద కామెంట్ పెడతాంటారు, అన్నీ నెగిటివే, అది ఎందుకు పెడతారో అర్థం కాదు. ఈరోజు పుల్లయ్య అన్నది వీడియో చూశారు కదా, ఇప్పుడు ఎలాంటి వీడియో కామెంట్ వచ్చాయో మనం చూడాలా. అరే ఇప్పుడు ఇంత మంచి వీడియోకు ఇతని డబ్బులు పోగొట్టుకున్నాడు, చీటీల వల్ల పోతాదన్నా కూడా దానికి కూడా నెగిటివ్ కామెంట్ పెడతారా, ఎందుకు పెడతారో మాకు అర్థం కావడం వల్ల కనీసం ఈ వీడియో కొన్న ఆయనకు శుభాకాంక్షలు అంటే మనకు ఎవరైతే మనకు ఈ దొరికిన తెచ్చినాడో ఆయన పేరు కూడా చెప్పతున్నాడో ఆయనకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. మా సమాజంలో ఇంకా ఇట్లా మంచోళ్ళు చాలా మంది ఉన్నారు, కొంచెం మంచిగా ఆలోచించి మంచిగా కామెంట్లు పెట్టండి. అంటే మామూలు నిన్న మనం పెట్టిన వీడియో కూడా విన్నాడు, అరిగాడ దింగేసింటాలని కాదు. నీ స్లిప్పులు తీసుకొని నేను ఏం చేయాలన్నా ఏం చేసుకోలేవు, ఎవడు ఏం చేయలేడు. మా అంగడోళ్ళు ఎవరు ఒక్కరికి కూడా ఇవ్వరు రూపాయి, డబ్బు అయితే ఇవ్వరు. మరి ఏం చేసుకుంటారు, ఎవరు ఏం చేసుకోలేరు. వేరే తూర్పు కాయలతో సమానం ఇవి, మాకైతేనే పనికి వస్తాయి కానీ వేరే వాళ్ళకి చిత్తుకాయలతో సమానం. నిన్న మనం వీడియో పెట్టిన తర్వాత వేరే అన్న కూడా అడిగినా, అన్న స్లిప్పులు ఎవరైనా తీసుకొని వచ్చి మాకు ఇచ్చినప్పుడు మేము ఇదే స్లిప్పులు నువ్వు సంవత్సరం తర్వాత తీసుకున్నా కూడా వాళ్ళు మాకు ఇస్తారు. అంటే చూసిన మహాలు కాబట్టి మీకు ఇస్తారు. నేను ఇంకోడు తూర్పు తిరిగి దండం పెట్టుకొని ఎవరు కావాలని పోగొట్టుకోరు, ఏదో చిన్న పొరపాటు వల్ల పోయినాయి, దాని వల్ల అతను నష్టపోతాడు. కాబట్టి మన టీం అంతా ముందుకు వచ్చి ఆయనకు మన వల్ల ఉపయోగం జరుగుతుంది అనే ఆలోచనతో ఆ వీడియో పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. అయ్యా సీనతన నువ్వు చెప్పున్నా ఎట్టా? అసలు హరి వీడియో చూస్తానే నా దాంట్లో 10 గ్రూపులు ఉన్నాయి, వాట్సాప్ గ్రూపులు అన్ని వితిన్ శాఖ అన్ని దానికి పెట్టినా. నేనైతే నా వంతు సహాయం నేను అది చేసినప్ప నేను కూడా. సో ఎవరు వంతు సహాయం చేయడం వల్ల అన్నకి ఈరోజు అయితే ఈ స్లిప్పులు అనేవి దొరికినాయి. ఓకేనా, థ్యాంక్ యూ. ధన్యవాదాలు అన్న, చాలా చాలా ధన్యవాదాలు. ఇటువంటి వాటికి చాలా అందరూ కామెంట్ చేయకండి, ఇంకా సపోర్ట్ చేయండి.
ఇంకా ఈ మాట్లాడోళ్ళకు వీళ్ళు ఉపయోగపడతారు. దయచేసి కామెంట్స్ అయితే చేయకండి, మంచి కామెంట్ చేయండి. ఓకేనా. సో ఇంకోటి ఏంటంటే మనకు యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబర్లు 99,100 మంది అయితే వచ్చారు. ఇప్పటికి ఇంకో 900 మంది వచ్చే మనకు 100K అంటే మనం ఎప్పటి నుంచో కష్టపడిన దానికి గాను మనకు యూట్యూబ్ వాళ్ళు గుర్తించి ఒక సిల్వర్ అంటే మనకు గుర్తింపుగా అందరికి ఇచ్చినట్టు మనకు కూడా ఇస్తారు. కాబట్టి ఈ వీడియో నాకు మీకు నచ్చింటే కనుక మా యూట్యూబ్ ఛానల్ను అంటే మా వంతు మేము సాయం చేసినాం, మీ వంతుగా మీరు మన యూట్యూబ్ ఛానల్ పులివెందుల హరి అని సెట్ చేస్తుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే చాలంతే. 100K పడితే కనుక సో మేము కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాయి అని చెప్పిన మన వాళ్ళందరికీ సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరూ చేయాలా. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.